అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా మేము నమ్ముచున్నాం. ఎందుకంటే అనుదినము కూడా మేము తప్పక ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరి మీరు క్షేమంగా ఉండడం మాకు ఎంతో సంతోషకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు మనల్ని నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామను బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనము చూసుకుందాం. వాగ్దానాన్ని కీర్తన గ్రంథంలో నుంచి 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము భరితులమైతిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన కోసం ఏం చేశాడంట? గొప్ప కార్యములు చేసి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి వాగ్దానం అండి, నిజమే కదా. దేవుడు మన కోసము గొప్ప కార్యం చేసి ఉన్నాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి చూడండి, ఆ గొప్ప పరలోకం అనే గొప్ప యొక్క స్థానాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా ఈ లోకానికి మానవ పాప పరిహారం కోసం మరి వెల చెల్లించడానికి ఈ లోకాన్ని చూడండి తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు కాబట్టి మరి ఎంత గొప్ప కార్యం, అంతకన్నా గొప్ప కార్యం ఏదైనా ఉందా చెప్పండి. మరి భౌతికంగా మరి మరి మనకి సహాయం చేయడము అది గొప్ప కార్యమా? అది కూడా మరి భౌతికంగా గొప్ప కార్యం అనుకోవచ్చు, కానీ భౌతికంగా ఆత్మీయంగా రెండు విధాలుగా దేవుడు మనకి గొప్ప కార్యం చేసి ఉన్నాడు. మనం పరలోకంలో ఒక స్థానం సంపాదించుకోవాలంటే దేవుడు మన కోసం చూడండి ఈ లోకానికి వచ్చి ఒక దరిద్రుడిగా పశువుల పాకలు జన్మించి మరి ఎన్నో శ్రమలు అనుభవించి తను తగ్గించుకొని రిక్తనుగా చేసుకొని ఈ భూలోకానికి రావడం అంటే గొప్ప కార్యం కాదా? ఎంతకన్నా గొప్ప కార్యం ఇంకేముంది చెప్పండి. అందుకని మనము సంతోషభరితులమైతిమి, ఉల్లసించి సంతోషించి గంతులు వేయండి. దేవుడు మన కోసం గొప్ప కార్యం చేసి ఉన్నాడు. చూడండి, ఆ పరలోకం భాగ్యం మనకి దేవుడు ఇచ్చినాడు. నరకం అనేది దాన్ని తప్పించి దేవుడు మనకి పరలోక భాగ్యం ఎంత గొప్పదనిలో మనం నిజంగా చెప్పాలంటే నిజంగా ఎంత గొప్పదని దేవుడు మన కోసం ఇంత గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఆయన. అంతేకాదు, ఇంకా చూడండి యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేశమా సంతోషించి గంతులు వేయము, భయపడకుండా మీరు గంతులు వేయండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిలలో పచ్చిక మొలచులను, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యములో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరలి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీరు వింత కార్యములను చూడండి, వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసరు పురుగులను, చెడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి ఈ వాగ్దానం ఈరోజు మనకి చూడండి, ఇంత మంచి వాగ్దానం, ఇంత గొప్ప వాగ్దానం. దేవుడు మన కోసం ఎంత గొప్ప కార్యం చేసినాడు చూడండి. దేశమా సంతోషించండి, మీరు మనకు సంతోషించి గంతులు వేలంటానికి ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. మరి తొలకరి వర్షమును మీకు కురిపిస్తాను, నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, పూర్వకాలమందల వలె మీకు అనుగ్రహించును, వాన కురిపించును. చూడండి, తొలకరి వర్షము కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యములో నిండుతాయంట, ధాన్యంతో కొట్లు, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలమును కానుగులకు పైగా పొరలి పారును. సంతోషించండి. ఇంకా దుఃఖపడుతున్నావా, ఇంకా బాధపడుతున్నావా, ఇంకా సంతోషించండి, ఆనందంగా ఉండండి, సంతోషభరితులైపోండి. ఇంకా దేవుడు మన కోసం గొప్ప కార్యం చేసి ఉన్నాడు. చూడండి, నరకం అనే బాధను మనకు తప్పించి పరలోక భాగ్యం అనుగ్రహించాడా? భౌతికంగా కూడా చూడండి, క్రొత్త ధాన్యము నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరలి పారును. మీరు కడుపార తిని తృప్తి పొందండి, వింత కార్యము చేయండి, కడుపార తిని. ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఇంకేంటి మనకు కావాలి? చూడండి,
ఒకగానొక కుమారుని దేవుడు మనకు అనుగ్రహించి భూలోకంలో ఏమి కావాలన్నా మనకి సకాలంలో చూడండి, తొలకరి వర్షమును, కడవరి వర్షమును, క్రొత్త తైలమును మీకు అన్నీ అనుగ్రహిస్తాను, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు నన్ను చేసి ఉన్నాడంట దేవుడు మన కోసము. అయితే దేవుని స్తుతించండి అన్నాడు దేవుడు. మళ్ళా ఆయన స్తుతించాలి, ప్రతి క్షణం ఆయన స్తుతించాలి. ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానాలు అన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం ఎంత మాత్రం మంచివారమని కాదు, ఆయన పాపులను ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు, రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఒకగానొక కుమారుణ్ణి మన దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. కాబట్టి మనం సంతోషించి గంతులు వేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గంలో నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు. వాగ్దానం నెరవేర్చి అందరి జీవితాల్లో కృప చూపించమని, నాయనా మా కొరకు గొప్ప కార్యం చేస్తున్నామని నాయన మీ లేఖనాలు చదివించిన ప్రకారం మేము కూడా నమ్ముచున్నాం తండ్రి. నాయన జీవితంలో గొప్ప కార్యం జరిగించిన దేవుడివి, ఇంకేం కావాలి ప్రభువా, మేము సంతోషంగా ఆనందిస్తున్నాం ఈరోజు నాయన. ఇంకా నాయన ఆనందం, సంతోషంగా ఉండడానికి ఎవరు దుఃఖంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతోషం దయచేయమని, సంతోషభరితులవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.